హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్లక్కీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏం రెసిపీ చూపించబోతున్నానంటే కారం పొడి. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి ఎందులో అయినా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. మా అమ్మ చేసే కారం పొడి చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఫస్ట్ వీటిని ఒక కప్పు ధనియాలు, ఒక కప్పు పచ్చెనగపప్పు, ఒక కప్పు మినపగుళ్ళు అన్నీ సమానంగా తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 150 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకోవాలి. కరివేపాకు ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది. ఆల్రెడీ మా మమ్మీ ముందే ఫ్రై చేసేసింది కరివేపాకు అవన్నీ. తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుతుంది. ఇవన్నీ వేయించి పట్టే విధానంలోనే ఉంటుందంట టేస్ట్. 1 బై 1 ఒక్కొక్కటి వేసుకోవడం కూడా తెలియాలంట. చెప్తుంది నాతో ఇట్లా అని చెప్పి. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అందుకనే మా అమ్మ చేసే రెసిపీస్ చూపిస్తున్నాను అనమాట. మొన్న బెండకాయ పులుసు, ఇదేమో కరివేపాకు కారం పొడి. చాలా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, ఒకసారి చూపిస్తున్నాను. ఆల్రెడీ ముందే ఫ్రై చేసేసుకుంది మా మమ్మీ. నేను లేట్ అయిందనమాట వీడియో తీయడం. తర్వాత మళ్ళీ చెప్తుంది పర్టికులర్గా ఇలా ఇలా అని చెప్పి. తర్వాత 2 పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు తీసుకుంది, ఒక 2. చింతపండు ఒక 100 గ్రాములు అలా తీసుకుంది. ఫస్ట్ ఈ పప్పులన్నీ వేసేసుకోవాలంట. అక్కడ వేసేస్తుంది మిక్సీకి పప్పులన్నీ ఒక ట్రిప్పు. తర్వాత అలా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలంట. ఇవన్నీ గ్రైండ్ చేశాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, అసలు ఫస్ట్ కరివేపాకు ఫ్రై చేసేసిన ఎమ్మటే కరివేపాకు గ్రైండ్ చేసుకోవాలంట. ఎందుకంటే మనం కరివేపాకుని ఫ్రై చేస్తే క్రిస్పీగా ఉంటుంది కదా, అప్పుడు ఎమ్మటే పౌడర్ అయిపోతుందంట. తర్వాత లేట్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎమ్మటే కరివేపాకుని ఫస్టే ఫ్రై చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సాల్ట్ కూడా అప్పుడే యాడ్ చేసుకుంటుంది. ఇలా ఒక్కొక్కటి పట్టుకుంటున్నాం కదా, అప్పుడే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా కొంచెం కొంచెం. ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసేసింది. మళ్ళీ ఆ 2 కలిపి మళ్ళీ కరివేపాకు, అంటే మేము కరివేపాకు వేయించడం మర్చిపోయాము. మీరైతే ఫస్టే ఫ్రై చేసిన ఎమ్మటే వేసేసేయండి కరివేపాకుని, అప్పుడు బాగా పౌడర్ అయ్యిద్ది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్కటి పట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటా మొత్తం సమానంగా. బాగా మరీ గ్రైండ్ అయిపోకూడదు, అలానే మరీ ఇదిగా ఉండకూడదు. కొంచెం చూసుకొని బరకగా ఉండాలన్నమాట, బాగుంటుంది అట్లా ఉంటే. ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తుంది. చింతపండుని పట్టేసిన తర్వాత మళ్ళీ ఎల్లుల్లిపాయలని గ్రైండ్ చేసిద్ది. ఇవన్నీ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ మొత్తం వేసిన తర్వాత కూడా ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసింది. మొత్తం వేసి గ్రైండ్ చేసుకొని ఇంకంతే, అయిపోయినట్టే కారం పొడి. చాలా చాలా టేస్టీగా కారంగా బాగుంటుందండి. అమ్మమ్మ చేసేది బాగుంటుంది, మా మమ్మీ చేసేది కూడా చాలా నచ్చిద్ది నాకు. నేనైతే ఎప్పుడు చేయలేదు, కానీ అమ్మ వాళ్ళే పంపిస్తూ ఉంటారు నాకు ఇది కారం పొడి చేసినప్పుడల్లా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, ఎందులో అయినా తినచ్చు. ఆల్ ఇన్ వన్ రెసిపీ అనమాట ఇది. ఇలా మళ్ళీ మొత్తం కళాయిలోకి తీసేసుకొని మొత్తం కలుపుకుంటుంది. అంటే అదంతా ఉంటుంది కదా, మొత్తం కలుపుకుంటే అన్నిటికీ ఎల్లుల్లిపాయది ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టిద్ది అనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కారం పొడి రెసిపీ రెడీ. ఇంకా బౌల్లోకి తీసేసుకుంటున్నాం. ఎమ్మటే మళ్ళీ స్మెల్ పోతే బాగోదు కదా, ఎమ్మటే తీసేసుకొని అయిపోయింది కారం పొడి రెసిపీ. తర్వాత ఇంకా వేడివేడి అన్నంలోకి పెట్టుకొని తింటున్నాము. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, గీ వేసుకొని తింటే. ఇంకా అదే పెట్టమంటున్నాను, మా మమ్మీ పెడుతుంది ప్లేట్లో. వేడివేడి అన్నంలో తింటున్నాము. పప్పు, చింతకాయ పచ్చడి, కారం పొడి, ఉల్లిపాయ. చాలా సూపర్ కాంబినేషన్ ఇవన్నీ. ఇంకా తింటున్నాం అన్నమాట. మమ్మీ, నేను, డాడీ. నేను ఇంటికి వెళ్తే అందరం కూర్చొని తింటాము. ఎవరికి వాళ్ళం అలా పెట్టుకొని తినము, అన్నీ కింద పెట్టుకొని కూర్చొని అందరం చక్కగా తింటాం మాట్లాడుకుంటా. ఇక్కడ తింటున్నాను కారం పొడి. ఫస్ట్ కారపొడి కలుపుకొని తింటున్నా నేను. మా మమ్మీ అదిగోండి
ఇంకా తినేసి తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని, ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ పిల్లలకి మా మమ్మీ దోశలు వేసింది. ఎక్కువగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ టిఫిన్సే తింటాము, రైస్ ఎక్కువ ప్రిఫర్ చేయరు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా డాడీకి షుగర్ ఉంది, ఇంకా టిఫినే తినాలని ఇంకా అందరం కూడా టిఫినే చేసేస్తాము. తింటున్నాం. ఇంకా పిల్లలకి దోశలు వేస్తే వాళ్ళు తింటున్నారు. తినవా? ఎందుకు? చిన్ను చూడు గుడ్ బాయ్లా తింటున్నాడు. పాప్కార్న్ తింటే కడుపు నిండదు జాను. వాళ్ళకి పెట్టేశాక నేను తినేసాను. ఇంకా మా డాడీకి పెడుతుంది మమ్మీ. ఇదేనండి ఈరోజుటి వ్లాగ్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు.